friends, welcome to my channel with me Armenia. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియా నుంచి అర్మేనియా వెళ్ళడానికి మనకి డాక్యుమెంట్స్ ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది, ఇమిగ్రేషన్లో వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడుగుతారు, ఇమిగ్రేషన్లో ప్రాబ్లం ఏముంటుంది, దాని గురించి డిస్కస్ చేస్తాం ఈరోజు. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు అర్మేనియాకి స్టిక్కర్ వీసా ఉందంటే ఓకే, లేదు మీరు ఈ వీసా తోటి ట్రావెల్ చేస్తున్నారు అంటే ఈ వీసాది ఒక 2 కాపీస్ పెట్టుకోండి, కలరు పెట్టుకోండి, ఇంకా బ్లాక్ అండ్ వైట్ కూడా పెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది ఫర్దర్గా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లైట్ టికెట్స్ ఆన్వర్డ్ రిటర్న్ 2 టికెట్స్ మీకు కాపీ పెట్టుకోండి. ట్రై చేయండి ఆన్వర్డ్ రిటర్న్ సేమ్ ఎయిర్లైన్స్కి ట్రై చేయండి. సేమ్ ఎయిర్లైన్స్లో బుక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఆ బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు వేరే రిటర్న్ ఫ్లైట్ వేరే ఎయిర్లైన్స్ ఉంటే వాళ్ళు కూడా అక్కడ క్వశ్చన్ చేస్తారు, దానికోసం మళ్ళీ పెండింగ్ పెడతారు. దాని గురించి అని సేమ్ ఎయిర్లైన్స్ బుక్ చేయడానికి ట్రై చేయండి. రిటర్న్ టికెట్ మ్యాండేటరీగా ఉండాలి. రిటర్న్ టికెట్ లేదంటే మీకు బోర్డింగ్ అవ్వనియరు. నెక్స్ట్ వచ్చేసి హోటల్ బుకింగ్. మీరు హోటల్ బుక్ చేసుకుంటే హోటల్ బుకింగ్, లేదు హాస్టల్ బుక్ చేసుకుంటే హాస్టల్ బుకింగ్. దాని రిసీట్ కంపల్సరీ ఉండాలి. మీరు ఎక్కడ స్టే చేస్తున్నారు అనేది వాళ్ళకి ప్రూఫ్ చేయాలన్నమాట. ఐటినరీ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర కంప్లీట్గా ఉండాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాక మీకు బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు. బోర్డింగ్ అయినాక నెక్స్ట్ మీరు ఎమిగ్రేషన్లోకి వెళ్తారు. ఎమిగ్రేషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎమిగ్రేషన్ ఆఫీసర్ని బట్టి మనకి క్వశ్చన్స్ అడుగుతారు. బేసికల్గా మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఎట్లాగో క్యారీ చేస్తున్నారు. దాంతోపాటు మీరు ప్రీవియస్గా వర్క్ చేసే ప్లేస్లో దాని ఐడి కార్డ్ కానీ దాని పే స్లిప్ కానీ ఏదైనా ఉంటే కంపల్సరీ క్యారీ చేయండి. ఇన్ కేస్ ఒకవేళ ఇమిగ్రేషన్ ఆఫీసర్కి డౌట్ ఏమైనా వస్తే ఇవి డీటెయిల్స్ చెక్ చేస్తారు ప్రీవియస్ ఆఫీస్ది. అది చూపెట్టారనుకోండి మీకు ప్రాబ్లం ఏం లేదు, ఇమిగ్రేషన్ స్టాంప్ వేసి పంపించేస్తారు మీకు. మనకి హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ అర్మేనియాకి లేదు. వయా దుబాయ్ కానీ షార్జా కానీ అబుదాబి కానీ ఎక్కడి నుంచైనా కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. నేను వచ్చేసి దుబాయ్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, దుబాయ్ నుంచి వచ్చాను అనమాట. నేను ఫ్లై దుబాయ్ తీసుకున్నాను. ఫ్లై దుబాయ్ది కంఫర్టబుల్గా ఉంటుంది, బాగానే ఉంటుంది ఎయిర్లైన్స్. ఇది వచ్చేసి మన అర్మేనియా ఎరెవన్ ఎయిర్పోర్ట్ కొంచెం చిన్నగానే ఉంటుంది, పెద్దగా ఉండదు. అవి వచ్చేసి లగేజ్ ట్రాలీస్, దాని గురించి మళ్ళీ చెప్తాను మీకు. అక్కడ కనిపించే క్యాబిన్సే మన అర్మేనియా ఎమిగ్రేషన్ ఆఫీసర్స్ కూర్చుంటారు. ఎయిర్పోర్ట్ ఎక్కువ క్రౌడెడ్ ఉండదు అనమాట. ఫ్లైట్ వచ్చినప్పుడే ఇక్కడ పబ్లిక్ ఉంటారనమాట. ఆ ఫ్లైట్లో వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు క్లియర్ అయిన తర్వాత మళ్ళీ క్లీన్గా ఉంటుంది, ఎయిర్పోర్ట్ ఖాళీగానే ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఎయిర్పోర్ట్లో డ్యూటీ ఫ్రీ అనమాట, చిన్నగానే ఉంటుంది. డ్యూటీ ఫ్రీ అయిపోయిన తర్వాత ఇది మన లగేజ్ కలెక్షన్ సెక్షన్. లగేజ్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ చేయడానికి అవి ఉంటాయి. తొందరగా ఏమీ మనీ ఎక్స్చేంజ్ చేసుకోకండి. ఎందుకనంటే ఈ లగేజ్ మీరు తీసుకొని వెళ్ళడానికి ట్రాలీ యూజ్ చేస్తారు కదా, ఆ ట్రాలీకి ఇక్కడ 3000 dirhams పే చేయాలి. అప్పుడు దానికి ట్రాలీకి యాక్సెస్ ఇస్తారు. మీరు తెచ్చుకున్న డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాలర్స్ ఇస్తే ఆ డాలర్స్ నుంచి 3000 dirham అతను కట్ చేసుకొని బ్యాలెన్స్
మనకి ఆర్మేనియన్ కరెన్సీ ఇస్తారనమాట. ఆ ఆర్మేనియన్ కరెన్సీ మనకి ఇక్కడ లోకల్లో సిమ్ తీసుకోవడానికి మళ్ళీ ట్యాక్సీకి యూజ్ అవుతుందన్నమాట. ఇది ఎగ్జిట్ అన్నమాట. ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్. ఎయిర్పోర్ట్ నుంచి మనం బయటకు వెళ్తాం. ఇప్పుడు బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎవరైతే మనం రిసీవ్ చేసుకోవడానికి వచ్చారో మనల్ని వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తుంటారు. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, వివా ఎంటీఎస్ అని. మనకి ఇక్కడ ఈ సిమ్ తీసుకోవాలన్నమాట. సిమ్ వచ్చేసి 4500 దిరామ్. దాంట్లో మీకు అన్లిమిటెడ్ మొబైల్ డేటా వస్తుంది, ప్లస్ 1000 మినిట్స్ వచ్చేసి వివా నెట్వర్క్ వస్తుంది, ఇంకా 450 మినిట్స్ వచ్చేసి అదర్స్ వస్తుంది. ఆ 450 మినిట్స్లో మనం ఇండియాకి కాల్ చేసుకోవచ్చు, లోకల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ 450 మినిట్స్ వచ్చేసి ఇది మంత్లీ వ్యాలిడిటీ అనమాట. ఈ మంత్కి వచ్చేసి 4500 దిరంలో మీకు ఈ బెనిఫిట్స్ ఈ సిమ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది వచ్చేసి క్యాఫెటేరియా. ఇక్కడ కాఫీ, కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, మళ్ళీ లోకల్లో ఉండే ఫుడ్ అదంతా దొరుకుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి రెస్టారెంట్ లాగా మీకు అక్కడ తీసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని తినచ్చు. ఇదంతా ఇక్కడ ప్లేస్ అంతా కూర్చోడానికి మీరు ఇక్కడ పర్చేస్ చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చొని తినచ్చు అన్నమాట. ఇది ఎయిర్పోర్ట్ నుంచి కంప్లీట్ ఎగ్జిట్ అన్నమాట. బయటికి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ క్యాబ్ సర్వీస్ ఉంటుంది, దాని తర్వాత బస్ సర్వీస్ ఉంటుంది, దాని తర్వాత మెట్రో సర్వీస్ కూడా ఉంటుంది. మీకు లగేజ్ తక్కువ ఉంది, జస్ట్ బ్యాగేజ్ మాత్రమే ఉంది అంటే మీరు బస్సులో వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళాలన్నా. లేదు లగేజ్ ఉంది, క్యాబ్ కావాలి అని అంటే బయటికి వెళ్ళిన తర్వాత క్యాబ్ వాళ్ళతో మాత్రం అడగకండి, ఎందుకంటే వాళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి చాలా హై ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా ఇండెక్స్ గో అనే యాప్, ఆ ఇండెక్స్ గో అనే యాప్లో మాత్రమే క్యాబ్ బుక్ చేసుకోండి. మీరు అక్కడ ఎక్కడికి వెళ్ళాలో మీ హోటల్ది కానీ హాస్టల్ది కానీ లొకేషన్ దాంట్లో వేస్తే దాంట్లో మీకు ఎంత అమౌంట్ అనేది వచ్చేస్తుంది, మీకు తక్కువ ఛార్జెసే అవుతుంది. కాకపోతే లోకల్ డ్రైవర్తో మాత్రం మాట్లాడకండి, మాట్లాడితే మీకు ప్రైస్ చాలా హై ఉంటుంది. ఇండెక్స్ గో యాప్లో మాత్రమే క్యాబ్ బుక్ చేసుకోండి, అది మీకు రీజనబుల్ ప్రైస్లో మీ డెస్టినేషన్కి వదిలేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఇండియా నుంచి ఆర్మేనియా జర్నీ గురించి చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.